నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర గూడూరు నియోజకవర్గంలో రెండో రోజు ఉత్సాహంగా సాగింది. ప్రజలు భారీగా తరలివచ్చి లోకేష్ బాబుతో మాట్లాడి తమ సమస్యలు చెప్పుకున్నారు. యువగలం పాదయాత్ర గూడూరు నియోజకవర్గంలోని రెండవ రోజు చిట్టమూరు మండలం నుంచి ప్రారంభమైంది. గ్రామాన ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను లోకేష్ బాబు అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు మంగళ హారతులు స్వాగతం పలికారు. పాదయాత్ర వాకడు మీదుగా కోటకు చేరుకుంది. ఈ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా యువ నాయకుడు యువగళ రథసారథి మా లోకేష్ బాబు గారు పాదయాత్ర గూడూరు నియోజకవర్గంలో రెండో రోజు కొనసాగుతూ ఉంది. ఈరోజు చిట్టమూరు మండలం తాడిమేడు వద్ద నుంచి కోట మండలంలోని కోట క్రాస్ రోడ్స్ వద్ద రాత్రి శిబిరం చేరే వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఈ పాదయాత్రలో లోకేష్ బాబు గారు స్థానికంగా ఉన్న ప్రజల యొక్క కష్ట నష్టాలు, స్థానికంగా ఉన్న ప్రజల యొక్క ఆలోచనలు, స్థానికంగా ఉన్న ప్రజల యొక్క కోరికలు, స్థానికంగా ఉన్న సమస్యలు వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషిస్తూ స్థానికులతో మమేకం అవుతూ పాదయాత్రలో కొనసాగడం చాలా సంతోషదాయకం. దీనికి ఆయన పాదయాత్రలో విజయ కేతనం ఎగరేస్తూ ముందుకు కొనసాగుతున్నాడని దానికి నిన్నటి దినమున గుణపాటపాలెం వద్ద ఆయనకి గూడూరు నియోజకవర్గ ప్రజలు సుమారుగా 10,000 పైచీలకు ఆయనకు వచ్చి ఘన స్వాగతం పలికి ఆయన యొక్క పాదయాత్రకి గూడూరు నియోజకవర్గంలో పునాది వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రెండో రోజు కూడా వేలాది మంది జనాలు ఆయన వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు యువత అంతా కూడా మాకు ఐకాన్ లోకేష్ బాబు, ఆయన వస్తే మా సమస్యల పరిష్కారం అవుతాయి, ఆయన వస్తే మాకు ఉద్యోగ భద్రత వస్తుంది, ఆయన వస్తే మాకు ఉపాధి హామీ లభిస్తుందని చెప్పని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మహిళలైతే లోకేష్ బాబు అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీకి అధికారంలో వస్తే ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కొనసాగుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళల మీద జరిగిన దాడులకి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు రక్షణ తెలుగుదేశం పార్టీ రావాలని ఒక ఆలోచనతో లోకేష్ బాబు దృష్టికి తీసుకురావడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా లోకేష్ బాబు మీద అవాకులు చవాకులు పేరిన అందరూ కూడా ఆయన యొక్క సమాధానం వచ్చి ఇంటే ఇక్కడ జరుగుతున్న పాదయాత్రను పరిశీలిస్తే వారి యొక్క స్థాయి ఏ స్థాయి వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ పాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంతమంది నాయకులు లోకేష్ బాబు గారి గురించి అవాకులు చవాకులు పలకడం జరిగింది. వాళ్ళందరికీ ఇదే హెచ్చరిస్తున్నాం, మీకు చేతనైతే ఒక్కరోజు లోకేష్ బాబు పాదయాత్రలో పాల్గొంటే వారి యొక్క స్థాయి, స్తోమత, ప్రజల్లో ఉన్న వారి యొక్క పరిస్థితి మీకు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రెండో రోజు ఈరోజు రాత్రికి కోటలో బస్ చేసి రేపు అనగా 28వ తేదీ సాయంకాలం కోటలో జరిగే బహిరంగ సభని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రోజు పాదయాత్ర గూడూరు నియోజకవర్గంలో రెండవ రోజు చిట్టమూరు మండలంలో నుంచి వాకాడు మండలం మీదుగా కోట వరకు ఈరోజు కొనసాగుతాం. అలాగే నిన్నటి దినానికి 1800 కిలోమీటర్ల పాదయాత్ర నిర్విఘ్నంగా పూర్తి చేయడం కూడా జరిగింది. ఈరోజు ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మా సోదరుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు వీరందరి కృషితో నిన్న చిట్టమూరు మండలం గుణపాటిపాలెం వద్ద అపూర్వ స్వాగతం, గుణపాటిపాలెం నుంచి కొత్తగుంట తాడిమేడు రోడ్డు వరకు అపూర్వ ఘనస్వాగతం పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగడం జరిగింది. ఎక్కడ జనాలు రాత్రి 12 అయినా కానీ జనాలు ప్రతి గ్రామంలో హారతులు పడుతూ ఆయన్ని ఊళ్ళు వచ్చి ఘనస్వాగతం పలికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు
పూర్తిగా ఈరోజు వారి మీద దౌర్జన్యాలతో ఎంతోమందిని ఈ ప్రభుత్వం బలిగొనడం, మరి ఆయా వర్గాలన్నీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో ఉండడం జరిగింది. మరి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని వర్గాలు ఏ విధంగా గత ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో దౌర్జన్యంతో భూ కబ్జాలతో ఎలా ఇబ్బంది పడుతున్నారనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి దాని దృష్ట్యా ఈరోజు ప్రజలు పడుతున్న బాధల్ని, అన్ని వర్గాల వారి అభిప్రాయాన్ని, ఇబ్బందుల్ని, బాధల్ని తెలుసుకుంటూ లోకేష్ బాబు గారు ఈరోజు ముందు పోతూ ఉన్నారు. మరి యువతకి మార్గదర్శకంగా, అలాగే రాబో రోజుల్లో యువతకి ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు కొనసాగించి ప్రతి ఒక్కరిని అభివృద్ధిలోకి తీసుకునే విధంగా ఈరోజు లోకేష్ బాబు గారి పాదయాత్ర కొనసాగుతా ఉంది. చంద్రబాబు గారు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని అంశాలకే వైఎస్ఆర్సీపీ నాయకుల వెన్నులో వణుకు పుడుతూ ఉంది. మరి అసలైన మేనిఫెస్టో వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరి ఏమైపోతామా మనం అని చెప్పి వాళ్ళు భయపడుతూ అడుగడుగున లోకేష్ బాబుకు వస్తున్న ప్రజాదరణను చూసి ఈ నెల్లూరు జిల్లాలో ఒక మాజీ మంత్రి, ఆయన మాజీ మంత్రిని మరిచి, ఎమ్మెల్యేను మరిచి, ఒక ప్రతిపక్ష నాయకుల్ని సిగ్గు లేకుండా బజారు రౌడీలాగా బూతులు మాట్లాడడం తెలుగుదేశం పార్టీ తరఫున, గూడూరు తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన నువ్వు ఎంత బూతులు మాడినా, నువ్వు ఎంత మాట్లాడతావో లోకేష్ బాబు గారికి, అలాగే చంద్రబాబు గారికి, తెలుగుదేశం పార్టీకి ఇంకా అంత ప్రజాదరణ పెరుగుతుంది. అంటే మీకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఈ బూతు నాయకుల్ని, మర్యాద లేకుండా మాట్లాడే నాయకులందరినీ అర్ధనగ్నంగా నిలబెట్టి బట్టలు తీసి మిమ్మల్ని ఓడిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇంకా జరగబోయే పాదయాత్ర, ముందు జరగబోయే పాదయాత్ర 4000 కిలోమీటర్లు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవడానికి మా లోకేష్ బాబు గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇంకా ఈ యొక్క పాదయాత్ర పూర్తి విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 139వ రోజు అంటే 400 రోజులు 4000 కిలోమీటర్లని మా యువ నాయకుడు యువతను ఉద్దేశించి యువతరానికి స్ఫూర్తిదాయకంగా యువత ముందుకు నడుం కట్టాలి. ఈ రోజున్న ఈ రాష్ట్రంలో యువత పడుతున్నటువంటి ఇబ్బందులు అంటే ఉద్యోగాలు లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో మా నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. అయ్యా, నిన్న రాత్రి గూడూరులో ప్రారంభమైన కాడి నుంచి రాత్రి 1 గంట వరకు ఒక్కసారి ఆ రోడ్లు చూడండి అయ్యా. చిన్న పిల్లల సైతం వీధుల్లోకి వచ్చి ముగ్గులు వేస్తూ, ముగ్గుల్ని కాపాడుతూ, వేరే బండి వచ్చి మా ముగ్గు తొక్కుతుందేమో, మా నారా లోకేష్ గారు వచ్చి ఆ ముగ్గురు చూడాలా అని చిన్న పిల్లల సైతం ఈ రోజు ఆ విజువల్స్ చూస్తా వస్తుంటే, అంటే రానున్న తరంలో భావి తరాలకి, చిన్న పిల్లలకి స్ఫూర్తిదాయకం మా నారా లోకేష్ అని ఆ పిల్లలు చెప్పకనే చెప్తున్నారు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రానికి నారా లోకేష్ గారు అవసరం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న విధానానికి చలించి యువతరాన్ని ముందుకు నడిపించడానికి నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర విజయవంతంగా 4 జిల్లాల్లో పూర్తి చేసుకుని 5వ జిల్లా అయినటువంటి గూడూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో వేలాది మంది ప్రజలతో నిన్న గుణపాటిపాలెం వద్ద గూడూరు నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం
స్వాగతం పలికడం జరిగింది. ఈ స్వాగతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా కనిపిస్తుంది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి వేలాది మంది ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంఘీభావం తెలపడం ఎంతో సంతోషదాయకం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ అభినందనలు, శుభాకాంక్షలను తెలియజేస్తోంది. నారా లోకేష్ గారి నాయకత్వంలో తిరిగి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారి నాయకత్వంలో మరింత ఉత్సాహంతో ఈ నారా లోకేష్ గారి పాదయాత్రను విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దీపిక, మన భావితరాలకు ఆశాజ్యోతి, మన యువత యొక్క భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు మా గూడూరు నియోజకవర్గానికి ప్రవేశించి ఇది రెండవ రోజు. ఈరోజు నిన్నటి మంది గుణపాటిపాలెంలో జనసందోహము విసిగేస్తే రానంత జనాభా వచ్చారు. అంటే దీన్ని బట్టి గుణపాటిపాలెంలో జనాభా చూసిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి గుణపం తింపడం గ్యారంటీ అని అర్థమైపోయింది. ఈ సందర్భంగా గుణపాటిపాలెం ప్రజలు గుణపం దింపేస్తారు, ఈ గూడూరు ప్రజలు గుణపం దింపుతారు. జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా భవిష్యత్తులో గుణపం దింపించుకొని మన రాష్ట్రం నుంచి పారిపోయే రోజులు దగ్గరలోనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు, మా దళిత నాయకులు, మా అంబేద్కర్ వారసులైనటువంటి మా ప్రియతమ నాయకులు డాక్టర్ పాసి కుమార్ నాయకత్వంలో ఈ గూడూరు జరిగే ఈ యొక్క యాత్రని అంగరంగ వైభవంగా నెరవేరుస్తున్నారు. ఇది చూసి వైసీపీ నాయకులకు పొట్ట ఉబ్బిపోయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేసి రాత్రికి 10 మాత్రం మింగే పరిస్థితి వచ్చేస్తున్నారు. గ్యాస్ట్రిక్ మాత్రం మింగితే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఆ గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయే వాళ్ళకి ఈ నెల్లూరులో ఒక నాయకుడు, తోక లేని తల్లి నాయకుడు ఒక ఉన్నాడు. అతను మా నారా లోకేష్ గురించి ఒరే తెలియని మాట్లాడు. మేము కూడా నిన్ను ఒరే అనగాను, నా కొడక అనగాను. ఆ శక్తి మాకుంది, రాజ్యాంగం మా హక్కు ఉంది. దళితులతో పెట్టుకుంటే నువ్వు మసిపోతావు, అది గుర్తుపెట్టుకో. రాబోయే రోజులు నువ్వు బూడికి మన కొట్టుకుంటూ కొట్టంగారు కొట్టుకుంటూ నువ్వు నాయకుడు, నెల్లూరు నాయకుడు, ఒక మాజీగా మంత్రి చేసి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి మా నాయకుల్ని నువ్వు అసభ్య పదవాళ్ళని మాడుతున్నావు. నువ్వు చదువుకున్నావా, చట్టపరం దాటించావని అడుగుతున్న సందర్భంగా ఎన్ఎల్ కుమార్ని నీకు ఇద్దే చెప్తున్నావు. చివరికి వార్నింగ్, భవిష్యత్తులో మా నాయకులను ఎవరైనా కానీ ఇక ఏదైనా నువ్వు పరిశుభ్రతలు వాడితే అంతకు మించి నిన్ను కూడా మేము తిట్టగలము. ఆ శక్తి మాకుంది, ఆ ధైర్యం మాకుంది, ఆ దమ్ము మాకుంది. ఈ సందర్భంగా నీకు సవాల్ చేస్తున్నాము మిస్టర్ అనిల్ కుమార్. అదేవిధంగా మా గూడూరు నియోజకవర్గంలో మా నాయకులు సునీల్ కుమార్ గారి నాయకత్వంలో జరగబోయే పాదయాత్రని ఈ 4 రోజులు అంగరంగ వైభవంగా ఒక సంక్రాంతి పండగ, ఒక దసరా పండగ మేము నిర్వహిస్తాము. ఎవడు ఆపలేడు మా యొక్క ప్రబంధనాన్ని. కాచుకోండి. ఈ గూడూరు మా నారా లోకేష్ దాటిన వరకు కూడా జనాలు వేలాది మందిగా వచ్చి బాబు గారిని, నారా లోకేష్ బాబు గారిని దీవిస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు, ఆయనకు వెన్నుగా నడుస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో వైసీపీ ప్రభుత్వం కుట్టుకోవడం ఖాయము, ఈ వైసీపీ నాయకులు కుట్టుకోవడం ఖాయము. భవిష్యత్తులో మీరు ఇక్కడ ఉండలేరు. ఓడిపోయిన తర్వాత మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో ఇసుక కుప్పలు పోసుకొని, సిలికా కుప్ప పోసుకొని అమ్ముకునే పరిస్థితి మీకు వస్తుంది వైసీపీ నాయకులారా. కాబట్టి మీకు ఈ సందర్భంగా చెప్తున్నాము, మా యొక్క ప్రజలను కానీ మా యాత్రను కానీ ఎవరిని అడ్డుకుంటే మీకు తగిన బుద్ధి చెప్తాం. ఈ సందర్భంగా మీకు వార్నింగ్ ఇస్తూ ఈ సందర్భంగా మా యాత్రకు వచ్చినట్టు మా తెలుగు కుటుంబ సభ్యుల్ని, మా మిత్రుల్ని, మా ప్రియతమ నాయకులందరూ కూడా మేము హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఇంకా అనేక మంది రాబోయే 2-3 రోజుల్లో ఎక్కువ మంది వచ్చి ఈ నారా లోకేష్ బాబు గారిని దీవించి ఈ యాత్ర మీరు సక్సెస్ అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం.
బీసీలందరి అండని కోతలు పోశాడు. అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు. అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్నీ మూశాడు. కూలీ నాలి పేదలు వలసే పోయారు. ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు. అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన. రాష్ట్రానికి చిప్పాయన వాళ్ళాస్తి మాత్రం బాగా బలిసే. యువగణం యువగణం గర్జించెను మేరీ నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. యువగణం యువగణం గర్జించెను మేరీ నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. నారా లోకేష్ యువగలం పాదయాత్ర చిట్టుమూరు మండలం నుంచి ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే స్పాసం సునీల్ కుమార్ ఏర్పాటు చేసిన నారా లోకేష్ చిత్రపటానికి డ్రోన్తో పాలాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీన్ని నారా లోకేష్ ఆసక్తిగా గమనించి పాసం సునీల్ కుమార్కు అభినందించారు. చిట్టుమూరు మండలం నుంచి ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేరళ వాయిద్యాలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలు, క్రేన్తో భారీ పూలమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు, యువత
వెయ్యగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం బీసీలందరి అండని కోతలు పోశాడు అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్నీ మూశాడు కూలీ నాలి పేదలు వలసే పోయారు ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన రాష్ట్రానికి చిప్పాయరా వాళ్ళాస్తి మాత్రం బాగా బలిసే యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం 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 గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం చీకటి మూకల దోపిడి దౌర్జన్యాలెన్నాళ్ళు పాలక సైకో చేతిలో రాపిడి ఎన్నేళ్ళు ఈ ప్రజలందరి అండగా కదిలొచ్చెను లోకేశు ఈ యువనేతకు తోడుగా చూపరని జోషు యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం దేవా 9 రత్నాలు ఏమైపోయాయి ఆనాడిచ్చిన హామీలు ఎక్కడ చచ్చాయి ఎయిడెడ్ స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరికీ పాపం ఉన్నవి కూడా ఊడెగా ఎందుకు ఈ శాపం యువశక్తినే ముంచారుగా గంజాయి మత్తుల్లో ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వెయ్యగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం బీసీలందరి అండని కోతలు పోశాడు అయ్యో దళితుల బతుకులపై
మహిళలపై దాడులు చేశాడు. అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్నీ మూశాడు. కూలీ నాలి పేదలు వలసే పోయారు. ఆ అమరావతి రైతులు రోడ్డున పడ్డారు. అన్యాయమే ఈ పాలన సైకోల మూలాన. రాష్ట్రానికి చిప్పాయన వాళ్ళాస్తి మాత్రం బాగా బలిసే. యువగణం యువగణం గర్జించెను మేరీ నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. యువగణం యువగణం గర్జించెను మేరీ నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. యువగణం యువగణం గర్జించెను మేరీ నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. యువగణం యువగణం గర్జించెను మేరీ నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. చీకటి మూకల దోపిడి దౌర్జన్యాలెన్నాళ్ళు. పాలక సైకో చేతిలో రాపిడి ఎన్నేళ్ళు. ఈ ప్రజలందరి అండగా కదిలొచ్చెను లోకేశు. నీ యువనేతకు తోడుగా చూపరని జోషు. యువగణం యువగణం గర్జించెను మేరీ నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. దేవా 9 రత్నాలు ఏమైపోయాయి? ఆనాడిచ్చిన హామీలు ఎక్కడ చచ్చాయి? ఎయిడెడ్ స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు. ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు. కొత్తగా రాదే విద్య ద్వారానే సమాజంలో అసమానతలు దూరమవుతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి అనేక పథకాలు అందిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో ఎమ్మెల్యే మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు మేరిగ మురళి, బల్లి కళ్యాణ్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు. కంటే కూడా అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఉంది. అదేవిధంగా టాయిలెట్, గర్ల్స్ టాయిలెట్స్ కావచ్చు, ప్రధానంగా అసలు టాయిలెట్స్ అనేటువంటి లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీతో సహా వాటిని క్లీన్ చేసేటువంటి అవకాశం కల్పించారు. స్కూళ్ళను కట్టడం కాదు, వాటిని మెయింటైన్ చేయడం, స్కూల్స్ మెయింటెనెన్స్ ఫండ్ అని, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని, ఈ విధంగా ఫండ్స్ కూడా క్రియేట్ చేయడం వల్ల
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం కంటిన్యూ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే జగనన్న విద్యా కానుక పుస్తకాల దగ్గర నుంచి బూట్లు, టైల్స్ ఇటువంటివన్నీ కూడా, అంటే ప్రైవేట్ పాఠశాలల్లో మా పిల్లలు చదవలేదనేటువంటి బాధ ఏ తల్లిదండ్రులకు లేకుండా ఈ విధమైనటువంటి విద్యా కానుక ఇవ్వడం, అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతూ ఉంది. కార్యక్రమాలు చేపట్టబోతున్నాడు. ఏదో మహానుభావుడు కనిపిస్తున్నాడు. ఎంత చక్కటి ఒక అమ్మఒడి కార్యక్రమం పెట్టి భారతదేశ చరిత్రలోనే వారు సృష్టించారు. చరిత్ర సృష్టించారు. ఏంటంటే ఇంతవరకు తల్లిదండ్రులు ఎవరైనా బిడ్డల్ని పాఠశాలకు పంపిస్తే ప్రభుత్వం తరఫున ఎవరు కూడా ఆదరించలేదు. కానీ వీరు వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దాని ద్వారా ఓజిలి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై నెల్లూరు నవాబ్పేట ప్రాంతానికి చెందిన కావలి శ్రీవాణి ఆమె భర్త నెల్లూరు నుంచి స్కూటీ వాహనంపై సత్యవేడుకు వెళ్తుండగా వెనక వైపు నుంచి లారీ ఢీకొనడంతో శ్రీవాణి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్ర గాయాలు కావడంతో నెల్లూరు హాస్పిటల్కు తరలించారు. ఓజిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణ పురపాలక సంఘ నూతన కమిషనర్గా ఎం వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రధాన సమస్యలపై చర్చించారు. గూడూరు పురపాలక సంఘ నూతన కమిషనర్గా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ శాఖ సిడిఎంఏ ఆఫీసులో వెయిటింగ్లో ఉన్న వెంకటేశ్వరరావు గూడూరు కమిషనర్గా బదిలీ చేశారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానంగా శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని, ప్రజలందరి సహకారంతో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూడా మనకు అన్ని ఫేజ్డ్ మేనర్లో ఎన్ని చోట్ల ఏ విధంగా ఉందో అదేవిధంగా చేస్తాం. అందరు ప్రజల సహకారం ఉండాలి. ఫస్ట్ శానిటేషన్ అవుతున్నారు కానీ రోడ్ల మీద వేస్తుంటారు. మీరు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఈరోజు మార్నింగ్ రైల్వే స్టేషన్ నుంచి పోయేటప్పుడు చూస్తే మొత్తం కాలువలలో కవర్లు వేసినారు. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. లేనప్పుడు ఎంత చేసినా కష్టం. ప్రజలకు చైతన్యం పరుస్తుంది. శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మీరు మీడియా కూడా సహకరించాలి. చిన్నదా గూడూరు పట్టణంలోని కటక రాజవీధిలో ఉన్న శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలనాథ స్వామివారి కళ్యాణ రథోత్సవం వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ నిర్వహించి గరుడ వాహనంపై నిలిపి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
నిమిషం ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.